ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, జూన్ నెలలో మనం ప్రవేశించిన తర్వాత మరి మొదటి ఉపవాస కూడికలో మనం వచ్చాం. మరి దేవుని యొక్క కాపుదల, ఆయన కృపను బట్టి ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. అయితే ఎంతట మందిరాలు తెరవబడతాయా, ఎంతట మళ్ళా మరి దేవునితో కలిసి గడుపుతామనేటటువంటి యొక్క ఆరాటము అయితే ఉంది మనస్సు నిండా. మరి దేవుడు ఆ యొక్క ఆశను త్వరలోనే తీరుస్తాడని మరి విశ్వాసంతో ఉన్నా. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని మాటలు దేవుని గ్రంథం నుంచి తెలియచేయాలని ఆశపడుతున్నా. కొన్ని మాటలు అబ్రహాము జీవితం నుంచి కొన్ని శ్రేష్టమైన స్వభావాలను మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. సాధారణంగా అబ్రహాం గురించి మనకు బాగా తెలుసు. మరి చాలాసార్లు మేము అబ్రహాం గురించి విన్నామండి, మళ్ళా మీరు చెప్తున్నారు అని ఒకవేళ అనిపిస్తే, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకున్నా దేవుడు మనలా నూతనమైనటువంటి విషయాలను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అబ్రాము అనేటటువంటి ఒక వ్యక్తి ఎలాంటి ఆశ నిరీక్షణ లేకుండా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి. నో హోప్, ఏ ఆశ లేదండి, ఎలాంటి నిరీక్షణ కూడా లేదు. అలాంటి సమయంలో ఒక ఆశను, దేవుని స్వరాన్ని విన్న వెంటనే ఒక ఉన్నతమైన ఆశ తన జీవితంలో కలిగింది. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సంగతి కదా. అబ్రాము ఏమో ఆయన వ్యాపారం, బతుకు జీవనం కొరకు మట్టి బొమ్మలు చేసుకొని ప్రియులరా దాన్ని అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో సరే ఎంతకాలం బ్రతుకుతాంలే, మన బ్రతికే ఇంత అన్న రీతిలో వెళ్ళిపోతా ఉండొచ్చు. మానవ ప్రణాళికలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. హల్లెలూయా. మనల్ని మనం చాలాసార్లు తక్కువగా అంచనా వేసుకుంటాం. నేను ఎంతలే. ఒక ఆయన అంటాడు ఒకసారి, నేను ఇస్తరాక మీద ఎంగిలి మెతుకులు అటుండండి అంటాడు. చెత్త కుండీలో చెత్తనండి అంటాడు. ఇంక మరొకసారి నేను విన్నాను ఒక మాట, మన సోదరులకు పెద్ద అయిన ఒక ఆయన అంటారు, అయ్యా నేను పాదాల ధూళిలో ఒక రేణువుని అంటాడు. చాలాసార్లు ప్రియులను గమనించండి, మనలో మనమే ఒక విధమైనటువంటి చాలా తక్కువ అంచనాకు మనం వస్తూ ఉంటాం. తక్కువగా మనల్ని మనము ఉద్దేశించుకుంటూ ఉంటాం. కానీ మన జీవితం కొరకు దేవుని ఉద్దేశాలు వేరు. దేవుని స్తోత్రం. మన జీవితం కొరకు దేవుని ఉద్దేశాలు వేరు. చాలాసార్లు మా డాడీ మమ్మీ సాక్ష్యం వింటే నాకు అదే అనిపిస్తుంది. వారి సాక్ష్యము, వారి వెనుక ఉన్నటువంటి జీవిత చరిత్ర చాలాసార్లు నేను గమనిస్తూ ఉన్నప్పుడు, వారి సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆశ లేని జీవితం, నిరీక్షణ లేని జీవితం, ఎటో గాలి తుఫానికి కొట్టుకొని పోవలసిన జీవితం, కొంతకాలం ఉద్యోగం చేసుకొని ఇక ఈ బ్రతుకు నావ నడుస్తుంది అనుకుంటున్నటువంటి బ్రతుకు, ఈ భయంకరమైనటువంటి ఆ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆ ప్యాట్రియార్కల్ ఆ యొక్క సాక్రిమెంట్స్, లేకపోతే ఇవన్నీ కూడా చేస్తూ ఇక ఉండిపోతాలే అన్నటువంటి ఎలాంటి శాంతి సమాధానము లేనటువంటి సమయాల్లో దేవుడు ఒక ఆశను చిగురింప చేశాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే మన కుటుంబాల్లోనికి వస్తాడో, మన వ్యక్తిగత జీవితంలోనికి వస్తాడో, మనలో ఉన్నతమైన ఒక ఆశను
దేవుని స్తోత్రం. మన కొరకు ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఒక ఉద్దేశం మన ప్రభు కలిగి ఉంటాడు. అందుకనే చాలాసార్లు ఈ పాట మనం పాడుతూ ఉంటాం కదా, మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయన్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవితుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయన్నది. హల్లెలూయా. మూడు బారిన జీవితాలను, ఆశలు లేని ఒక జీవితాన్ని దేవుడు ఆశలతో నింపే దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న జీవితాన్ని, అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూస్తే ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయనలో నుండి గోత్రాలు రప్పించాడు. పిల్లల గోత్రాల ద్వారా ప్రజలను, ఇశ్రాయేలును పేరు పెట్టి ఈ దినాన ఒక జనాంగాన్ని దేవుడు సృష్టించాడు. ఆ జనాంగము ద్వారా ఈ రోజున అద్భుతాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. ఎంత గొప్ప సంగతి. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాములో దేవుడు చూచింది ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క శ్రేష్టమైన స్వభావాలు మనం ధ్యానిద్దాం అనే మాటను మీకు నేను ముందుగా తెలియజేశాను. అసలు అబ్రహాములో దేవుడు ఏం చూశాడు? ఎందుకంత ఉన్నతంగా ఆశీర్వదించేశాడు? ఎందుకు అంత ఉన్నతమైన రీతిలో అబ్రహామును ఆశీర్వాదానికి తోడుకొని వెళ్ళాడు తెలుసా? అబ్రహాములో దేవుడు మొట్టమొదటిగా చూసింది విధేయతను చూశాడు. దేవుని స్తోత్రం. విధేయతను చూశాడు. విధేయత, ఒబీడియన్స్. దేవుడు అబ్రహాములో మొట్టమొదటిగా చూసింది ఏంటంటే విధేయత. అబ్రహాములో దేవునికి కనబడింది. ఈ రోజున ప్రియులరా, నీ యొక్క విధేయత నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. నీ యొక్క విధేయత. ఈ రోజున విధేయతగా ఉన్నామని నువ్వు అనుకుంటే సరిపోదు. కానీ చాలాసార్లు మనం అనుకుంటాం, నేను విధేయురాలిగా ఉన్నాను కదా, విధేయుడిగా ఉన్నాను కదా, మరి నేను బాగా నీతిమంతుడిని కదా, నేను పరిశుద్ధుని కదా, అబ్బో నేను తప్పించి మరొక భక్తులు లేడు కదా అన్నటువంటి భావనకు వచ్చేస్తూ ఉంటాం కదా. అందుకనే బైబిల్ గ్రంథం మనకి ఇవ్వబడింది. ఈ రోజున మన విధేయతను ఒక పక్క పెట్టి, బైబిల్ని ఒక ప్రక్క పెట్టి నీవు సరిచేసుకుంటే నువ్వు నిజంగా విధేయుడువో విధేయురాలువో లేక విధేయురాలువో తేలిపోతుంది. నీకు నువ్వు అనుకుంటే ఎలా కుదురుతుంది? అసలు దేవుని బైబిల్ గ్రంథం ఎందుకప్పుడు? నీకు నువ్వే నేను విధేయుడిని దేవునికి అని అనుకుంటే బైబిల్ గ్రంథం అందుకే ఇవ్వబడింది. భక్తుడు అంటాడు, బైబిల్ గ్రంథం అనేది ఒక అద్దం లాంటిది, మనల్ని మనం సరిచేసుకోవటానికి ఒక అద్దం అంటాడు. ప్రియుల అబ్రహాములో దేవుడు మొట్టమొదటిగా చూసిన విధేయతే. చూద్దాం ఒకసారి 12వ అధ్యాయంలోనే మనం గమనిద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనం. 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. చాలు గమనించండి ఈ మాట. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము.
according to what God said. యెహోవా అబ్రాముతో చెప్పిన ప్రకారము అతడు వెళ్ళెను. మీకు విషయం జ్ఞాపకం చేయనివ్వండి, ఒక వ్యక్తి ఒక ఊరి దాటిపోయి వెళ్ళిపోవడం అంటే మామూలు విషయం కాదండి. చాలా చూడండి, ఒక గ్రామంలో, ఒక ఊరిలో ఒక కుటుంబం తన భార్య బిడ్డలతో కలిసి తనకున్న ఆస్తిని తీసుకొని ఆ ఊరిని విడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ అడుగుతారు, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, మీ ఆవిడని బిడ్డల్ని తీసుకొని ఆస్తిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంతకంటే ఒక పెద్ద ఆస్తి కానీ, అంతకంటే మెరుగైనటువంటి జీవితం కానీ ఉంటే మంచిదే బాబు, వెళ్ళినాయనంట. ఒకవేళ దేవుడు నాకు చెప్పాడు నేను వెళ్ళిపోవాలా అన్నాడు అనుకోండి, ఏ మాత్రం కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడైతే వచ్చేసింది, ఒకనొకప్పుడు ఆ గ్రామాల్లో ఇంటి మనుషుల మధ్య ప్రేమాభిమానాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఒప్పుకునే పరిస్థితులు లేవు. పైగా బంధువులు చాలా మంది ఉంటారు కనుక వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. అంతకన్నా కొన్ని మెరుగైన జాబ్, సాఫ్ట్వేర్ ఇచ్చే జాబ్ వచ్చిందా, లేకపోతే ఎందుకు ఇంకా మెరుగైనటువంటి పని జీవితం ఉన్నదా? ఒకే ఒక్క మాట, దేవుడు నాకు చెప్పాడు, ప్రభు స్వరాన్ని నేను విన్నాను, ఆయన స్వరాన్ని నేను నమ్మాను, ఆ స్వరానికి నేను విధేయుని అవుతున్నాను. దేవుని స్తోత్రం. నమ్మడం ద్వారా అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు, ఆ స్వరాన్ని నమ్మాడు, ఆ మాట ప్రకారము లేచి బయలుదేరుతున్నాడు. ప్రియులరా, ఎక్కడికయ్యా అబ్రహాం అంటే, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు పలానా చోటికి, దేవుడు చూపించే స్థలాన్ని నన్ను వెళ్ళమన్నాడు. ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత అబ్రహాములో కనబడుతున్నటువంటి విషయాన్ని గమనించండి. విధేయతను మనం చాలా స్పష్టంగా చూడగలం. విధేయత ప్రియులరా, ఈ దినాన ఒబీడియన్స్, విధేయత అనేది మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది. నీవు దేవుని వాక్యానికి విధేయుడు, నీ కుటుంబము దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే, నీ యొక్క కుటుంబం లేక నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క వాక్యం ముందు నీ తల వంచగలిగితే, దేవుని స్వరం ముందు నీ తల వంచగలిగితే, ఎన్నడూ ఊహించలేని అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. విధేయుడు అయితే ఇఫ్ యు ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి నువ్వు విధేయుడైతే ఒక ఉన్నతమైనటువంటి అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. గమనించండి, ఇది నేను ఏదో మిమ్మల్ని ఊరికినే పొంగించాలని చెప్పట్లేదు. దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యానికి నువ్వు లోబడినప్పుడు, అబ్రహాము లోబడుతున్నాడు. అబ్రహాము తనకు ఉన్నదంతా తీసుకొని భార్య తీసుకున్నప్పటికి ఇంకా పిల్లలు లేరు కదా, 75 ఏళ్ళు వచ్చాయి, పిల్లలు లేరు ఇంకా. అప్పటికి దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకు పిల్లలు ఇస్తానని. అన్ని సర్దుకొని వెళ్ళిపోతున్నాడు. లోతు కూడా వస్తానన్నాడు. బాబు రాయన రానాయన అన్నాడు. వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి బాబు వెళ్తున్నారు అందరూ అడుగుతా ఉంటే, దేవుడు చెప్పిన చోట నేను వెళ్తున్నాను. ఆయన నాతో మాట్లాడాడు, ఆయన స్వరాన్ని విన్నాను, విన్న స్వరాన్ని నమ్మాను, ఆయన్ని నమ్మి నేను బయలుదేరుతున్నాను. దేవుని నమ్మితే నేను ఒమ్ము చేయడు, దేవుని నమ్ముకుంటే నేను సిగ్గుపరచడు, దేవుని నమ్ముకుంటే నేను అవమానపరచడు. ఆయన అబ్రహామును అవమానపరిచాడా? అద్భుతమైన నవ్వు అని అర్థం వచ్చిన ఇస్సాకు అనే బిడ్డను అబ్రహాముకి ఇచ్చాడు. సిగ్గుపరిచాడు అబ్రహాముని? ఈ రోజున ఇశ్రాయేలు జనాంగము అబ్రహాములో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకని? నమ్మిన స్వరాన్ని, ప్రియులరా, ఆ విన్న స్వరాన్ని నమ్మి విధేయత చూపించాడు. పూర్తిగా లొంగిపోయాడు, సంపూర్ణముగా తన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు, దీవించబడ్డాడు. దేవుని వాక్యంలో విధేయత గురించినటువంటి కొన్ని మాటలు మనం గమనించగలిగితే, ఇర్మియా గ్రంథం నుంచి 7వ అధ్యాయము 22-23 వచనాల్లో, ఇర్మియా గ్రంథం
7వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 22-23 వచనాల్లో, నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలుల గూర్చి గాని బలుల గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టిన వాటి గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే ఇచ్చింది. ఏంటది? ఏ ఆజ్ఞ? ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. హల్లెలూయా. ఒకే ఒక్క మాట అంటున్నాడు దేవుడు. నేను దహన బలి గుర్చేనను, ఇంకే బలి గుర్చేనను, ఏదైనా మిమ్మల్ని అడిగానా అని దేవుడు అడుగుతున్నాడు. మీ జీవితంలో ఒక కార్యం చేయటానికి, మీ జీవితంలో ఒక్క అద్భుతం చేయటానికి మీరు నాకు విధేయులవ్వండి, మీరు నాకు విధేయులవ్వండి అని అంటున్నాడు. ఎంత గొప్ప సంగతి. యాయీరు కుమార్తె చచ్చిపోయింది కదా. 12 ఏళ్ళు వాళ్ళకి పిల్లలు లేరు, చాలా కాలం బిడ్డలు లేరు. దేవుని అడిగి పొందుకున్నారు ఒక బిడ్డని. అబ్బో చాలా కాలం తర్వాత బిడ్డ పుట్టింది కనుక యాయీరు తన భార్య కలిసి ఆ బిడ్డను చాలా చక్కగా పెంచి ఉంటారు. ఏది కొదువు లేకుండా పెంచి ఉంటారు, ఏది కూడా తక్కువ కాకుండా పెంచి ఉంటారు. దాదాపు 12 సంవత్సరాలు ఆ పాపకు వచ్చి ఏం చేసిందో ఏమో గాని అకస్మాత్తుగా ఓ రోజు చచ్చిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒళ్ళేమి అసలు చల్లబడిపోతుంది, నడవడానికి కాలు రావటం లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయితే యాయీరు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటో తెలుసా? నేను అన్ని సర్దేసుకున్నాడు, బంధువులందరికీ చెప్పేసుకున్నాడు, కబుర్లు పెట్టేశాడు బంధువులకి, చుట్టాలకి, అందరికి. డప్పులు డమాలాలు అన్నీ వచ్చేసాయి. పిల్లల గ్రోవులు వాయించేవారు కూడా వచ్చేసారు ఆ ఇంటికి. కానీ యాయీరుకి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఈయన ఒక్కసారి యేసు ప్రభుని కలుసుకొని రావాలి. యేసు ప్రభుని ఒక్కసారి నేను కలుసుకొని ఓ చిన్న రిక్వెస్ట్ పెట్టాలి. యేసయ్యా, వచ్చిన వెంటనే ఏం చేస్తా తెలుసా? నేను రెఫరెన్స్ చూపించడానికి సమయం అయింది కనుక త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను. ఆయనకు మురుక్కి అని మనం చూస్తాం. యేసయ్యకి మురుక్కి, ప్రభువునకు మురుక్కి. ఒక అధికారి దేవుడైన ప్రభు అయిన యేసయ్యకి మురుక్కి, ప్రభువా అవకాశం ఉంటే ఒకసారి, నా కూతురు చచ్చిపోయింది కదా, నా కూతురు చచ్చిపోయింది, ఒకసారి రావయ్యా చూడటానికి రా. నువ్వు వస్తే మాకు ఆదరణ, ఓదార్పు. ఒకసారి రావయ్యా, మొక్కి కాళ్ళకు మొక్కి దండం పెట్టి ఒక్కసారి రావయ్యా. యాయీరు మురుక్కి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వెనకాలే వెళ్ళాడు. ఈరోజు నువ్వు విధేయుడు అయితే ఒక అద్భుతం కొరకు యేసయ్య నీ వెంట వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఒక అద్భుతం నీ జీవితంలో జరగటానికి నువ్వు ఆయనకి మురుక్కి నీ జీవితము, నీ యొక్క శరీర ప్రాణ ఆత్మలను నీవు దేవునికి సమర్పణ చేసినట్లయితే, నువ్వు ఆయనకి మురుక్కి విధేయుడు అవ్వగలిగితే, ఒక్కసారి మా ఇంటికి రావయ్యా, చాలా అతలాకుతలంగా ఉంది మా ఇల్లు, సమస్యల నిలయంగా మారిపోయింది మా ఇల్లు, ఏం చేయాలో తెలియనటువంటి అశాంతితో కూడుకున్న మా ఇల్లయ్యా, ఒక్కసారి రా ప్రభు అని నీవు విధేయుడవై ఆయనకు బ్రొక్కి నువ్వు ఆయన ఆహ్వానించగలిగితే నీ వెంట ఆయన వస్తాడు ఒక అద్భుతం చేయడానికి. హల్లెలూయా. యాయీరు వెనకాల వెళ్ళాడు, అందరినీ వెళ్ళమన్నాడు. వెళ్ళినట్టు ఒక మాట స్థలమయ్యుడి అన్నాడు. స్థలమయ్యుడు అనే మాట గురించి చాలాసార్లు మనం విన్నాం, దేవుడి వాక్యం కదా, దైవజనుల ద్వారా.
స్థలం ఇవ్వండి అని అన్నాడు. వాళ్ళంతా ఆగిపోయారు. ఈలోగా గబగబా ఆయన వెళ్ళే లోపలికి వెళ్ళాడు. ఆ బాడీ చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే వారి మధ్యలోకి వెళ్ళి, ఇదేంటి ఈమె చచ్చిపోలేదు, నిద్రించుచున్నది అని అంటాడు కదా. మీ జీవితంలో నీ గృహంలో వచ్చిన భయంకరమైనటువంటి సమస్యల వల్ల, బలహీనతల వల్ల చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయావేమో. ఇక అసాధ్యం, ఇది జరగదు, ఇది అని నీ జీవితంలో అనుకుంటున్నావేమో. నీకు జరగదు, కానీ నీవు నమ్మిన యేసయ్యకి అది జరుగుతుంది. హల్లెలూయా. నీకు అసాధ్యము కానీ నీవు నమ్మిన దేవునికి అది సాధ్యమని ఈ రాత్రి నేను దేవుని పక్షంగా తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజునొక్క విధేయత, నీవు దేవునికి సంపూర్ణంగా నీవు దేవుని ఎదుట మొక్కాళ్ళుని ప్రభువాని పిలవగలిగితే ఎందుకు అద్భుతాలు జరగవు? ఎందుకు అద్భుతమైన కార్యాలు జరగవు? ప్రియ దేవుని అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం. అబ్రహాము విధేయుడయ్యాడు. దేవుడు అబ్రహాముని ఏం చేశాడు తెలుసా? దీవించడం మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం. చాలా సీక్రెట్ నేను చెప్తున్నాను. ఆశీర్వాదానికి సీక్రెట్ నేను చెబుతున్నా. దేవుని దీవెనలు పొందుకోవడానికి ఒక సీక్రెట్ నేను చెబుతున్నా. నీ యొక్క గర్వాన్ని విడిచిపెట్టి, నీ అహంకారాన్ని విడిచిపెట్టి, విధేయురాలవై దేవుని ఎదుట నిన్ను నీవు సమర్పించుకొని నీవు ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, గమనించండి. ఈ యొక్క సాయంకాల సమయంలో అబ్రహాముకున్నటువంటి మరొక లక్షణం, శ్రేష్టమైన లక్షణం కొన్ని తెలియజేసి, ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. దాదాపు 8-9 లక్షణాలు నేనైతే నోట్ చేసుకున్నాను. కానీ కనీసం 2 ఈ రాత్రి మనం ధ్యానం చేసి వచ్చే వారానికి మనం దేవుని చిత్తమైతే విడిచిపెడదాం. వచ్చే వారం ప్రభు చిత్తమైతే మనం ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. అవకాశం ఉంటే చర్చిలో ఒకవేళ మనం కలుసుకునే అవకాశం వస్తే ఆ చర్చిలోనే మనం దీన్ని కొనసాగిస్తాం. లేదు ఆన్లైన్ ద్వారా మనం కొనసాగిద్దాం. మొదటి విషయం నేను చెప్పాను, ఆశీర్వాదం. అబ్రహాములో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాల గురించి నేను మాట్లాడుతున్నాను. మొదటిది విధేయత. రెండవది ఆదికాండంలోనే 13వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 13:9 మనం చూద్దాం. ఆదికాండం 13:9లో ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా ఏమైందో తెలుసా? అబ్రహాము లోతు బాగానే ఉన్నారు, కానీ అబ్రహాము యొక్క గొర్రెల కాపర్లకి లోతు యొక్క గొర్రెల కాపర్లకి గొడవలు వచ్చేసాయి. వాళ్ళు దెబ్బలాడేసుకొని వాళ్ళు దెబ్బలాడేసుకొని ఏమండి, లోతు దగ్గరికి ఏమో లోతు తాలూకా గొర్రెల యజమానులు వెళ్తున్నారు, గొర్రెల కాపర్లు వెళ్తున్నారు. అబ్రహాం దగ్గరికి అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లు వెళ్తున్నారు. గమనించండి ప్రియులారా, వీళ్ళు వెళ్తా ఉంటే వాళ్ళిద్దరికి కూడా ఒకసారి లోతు వచ్చి అంటాడు, నాన్నగారు మన ఇద్దరికి ఇలా గొడవాడుకుంటే బాగోదు కదా, మీరో పక్క నేనో పక్క వెళ్ళిపోదాం అన్నాడు. అబ్రహాము ఆ సమయంలో ఏం చేయాలి? అబ్రహాము ప్రియులారా గమనించండి, అబ్రహాము తనకు మంచి ప్లేస్ ఎన్నుకొని
లోతు నేను కూడా వస్తానని వెంటపడ్డాడు కాబట్టి ఏదో ఒక స్థలాన్ని ఇచ్చేసి, నేను కూడా వస్తానని అన్నాడు కాబట్టి ఏ బాబు బీడి బోలని తీసుకోవయ్యా, నాకు ఇవన్నీ ఉంచేవయ్యా అని చెప్పుండవలసింది కదా. ఇక్కడ రెండవ శ్రేష్టమైన స్వభావం అబ్రహాంలో మనం చూస్తాం. ఏంటో తెలుసా? నిస్వార్థం, స్వార్థము లేని జీవితం. మొదటిది విధేయత. అబ్రహాంలో మనం చూస్తున్న రెండవ శ్రేష్టమైన స్వభావం స్వార్థము లేని జీవితం. ఈరోజు క్రైస్తవునికి అదే కావాలి, స్వార్థము లేని జీవితం కావాలి. చాలాసార్లు స్వార్థం మన కోసమే అంత ఆలోచన చేసుకుంటాం కదా, స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. నేను, నాకు, నాది అనే స్వార్థం కలిగి ఉంటాం ప్రియులారా. అబ్రహాం అది కలిగి లేడు. లోతు నువ్వు ఎంచుకో, నీదే అవకాశం, నీదే. నువ్వు ఎడం కాసి వెళ్తా, నేను కుడి కాసి వెళ్తాను, కుడి కాసి వెళ్తే ఎడం కాసి వెళ్తాను. నీదేనయ్యా, నువ్వు ఏ వైపుకి వెళ్తావు? కుడి వైపుకి వెళ్తావా? ఎంత గొప్ప సంగతి కదా. స్వార్థం లేని జీవితాన్ని జీవించాడు అబ్రహాం, అందుకే దీవించబడ్డాడు. ఈరోజు నీవు కూడా దీవించబడాలనుకుంటున్నావా? నీవు కూడా దీవించబడాలని ఆశపడుతూ ఉన్నావా? మొట్టమొదటి విధేయత కలిగి ఉండు. రెండవది స్వార్థం లేని జీవితం కలిగి ఉండు. ఎందుకు స్వార్థపూరితుడిగా ఉంటాం? 2 తిమోతి 3:1 నుంచి మనం చదవద్దు కానీ, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, ఇలాంటి మనుషులు కూడా ఉంటారని ఒక 19 రకాల లిస్ట్ ఇస్తాడు అక్కడ. అందులో స్వార్థ ప్రియులు కూడా ఒకటి. అంచె దినములలో స్వార్థ ప్రియులు ఎక్కువైపోతారు, స్వార్థంగా జీవించేవారు ఎక్కువ అవుతా ఉంటారు. ఇది నాన్న ప్రభు అంటున్న మాట, నీవు దీవించబడాలంటే అబ్రహాము దీవెనలు ఎలా పొందుకున్నట్టు తెలుసా? స్వార్థము లేని జీవితాన్ని జీవించి. మొట్టమొదటిది విధేయత కలిగిన జీవితం, రెండవది స్వార్థము లేని జీవితం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున 2 స్వభావాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా దేవుని చిత్తమైతే మనం ధ్యానం చేయబోతున్నాం. అబ్రహాము జీవితంలో శ్రేష్టమైన స్వభావాలు, ఆ శ్రేష్టమైన స్వభావాలను బట్టి దేవుని నుండి గొప్ప దీవెనలు పొందుకున్నాడు, గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈనాటి వరకు కూడా అబ్రహాముని తలంచిన వారు ఉండరు ప్రియులారా. పితరుడు అబ్రహామును దేవుడు ఎన్నుకొని పిలిచాడు, స్వరాన్ని విన్నాడు, ఆ స్వరాన్ని నమ్మాడు, ఆ స్వరానికి విధేయుడయ్యాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, నడవడం ప్రారంభించాడు. జీవితంలో స్వార్థం లేని జీవితం దగ్గరికి వెళ్ళాడు, ఆ మైలురాయిని దాటాడు. అనేకమైన ఉన్నతమైన లక్షణాలను దేవుని నుంచి పొందుకున్నాడు. రాత్రి నీ జీవితం ఎలా ఉందని ప్రభు అడుగుతున్నాడు. విధేయత కలిగి ఉన్నావా? స్వార్థం లేని జీవితం కలిగి ఉన్నావా? దీవించబడ్డానికి మార్గాలు ఇవన్నీ కూడా. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మ ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత డాడీ ప్రార్థన ఆశీర్వాదాలతో ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యా, మీకు వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సాయంకాల వేళలో నాయన యొక్క ఆత్మీయ కోడికలో, నాయన యొక్క ఉపవాస కోడికలో ప్రభువా, నాయన విధంగా మేము కూడి మిమ్మల్ని నాయన కనపరచడానికి, మిమ్మల్ని మహింపరచడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన నాయన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇలా ఈ ప్రోగ్రాం ద్వారా ఈ దినాన్ని నాయన తండ్రి, ఈ రాత్రి వేళలో ఎంతమంది అయితే ప్రభువా నాతను వింటూ ఉన్నారు ప్రభువా, నాయన యొక్క మాటలు ప్రభువా, ఎంతమంది అయితే నేను వింటున్నారు ప్రభువా, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నాయన బయట పరిస్థితులు నాయన మాత్రం బాగలేవు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేశాన్ని, ప్రపంచాన్ని, రాష్ట్రాన్ని అన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. దేశ నాయకులను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి.
భయంకరమైన నాయన కరోనా అనే వ్యాధిని త్వరలోనే మీరు తొలగించమని అడుగుతున్నాం నాయన. నీకు వందనాలు ప్రభువా. ప్రతి అంధకార శీకర శక్తులన్నిటినీ యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలనాడు ప్రభువా యెహోషాపాతు మీ పాద సన్నిధానంలో ప్రభువా మిమ్మల్ని ప్రతిమలాడుకున్నారు నాయన. అయ్యా నా తండ్రి మిమ్మల్ని వేడుకున్నారు ప్రభువా. మీకు వందనాలు తండ్రి. ఇంకా మాకు ఎవరు దిక్కు లేరు, నీవే మాకు దిక్కని ప్రభువా. మీ సందులో ప్రభు మొరపెట్టినప్పుడు, అంగలార్చినప్పుడు, ఏడ్చినప్పుడు ప్రభువా, ఉపవాసముడి ప్రార్థించినప్పుడు ప్రభువా, ఆయన కన్నీళ్లతో మీ పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభువా, ఆయన నీవు ఎంతో గొప్ప కార్యం చేశాను అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలనాడు నా తండ్రి దగ్గర ఆ యొక్క లోయలో నా ప్రభువా అద్భుతం చేసిన దేవుడు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. బరాక లోయలో నా ప్రభును అద్భుతాలు చేసిన దేవుడు నాయన, ఈనాడు కూడా నువ్వు చేయగల సమర్థుడు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. అలానే దేవా మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి వేళలో నా ప్రభు నాయన మీ దాసులు నా తండ్రి మీరు నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీకు వందనాలు తండ్రి. అబ్రహాము యొక్క జీవితంలో మీరు చేసిన నా ప్రభు నాయన నా తండ్రి కార్యాలు ఇన్నన్నీ కాదు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము నా ప్రభు మీకు విధేయుడిగా నా ప్రభు మీకు లోపడ్డారు నాయన. అయ్యా నా తండ్రి నాయన మొట్టమొదటిగా ప్రభు నాయన మిమ్మల్ని నమ్మారు నాయన, రెండవది విధేయత చూపించారు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము జీవితంలో మీరు ఎన్నో గొప్ప కార్యములు చేసిన దేవుడు, మా జీవితాల్లో కూడా మీరు ఎన్నో కార్యాలు మీరు జరిగించారు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. చెప్పబడిన వాక్యాన్ని మన హృదయాల్లో మీరు భద్రం చేయమని అడుగుతున్నాం నాయన. సహాయం చేయండి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనందరినీ ముట్టండి నాయన, స్వస్థపరచండి. ఈ దేశాల్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నా, వారి క్షేమాన్ని ఇవ్వండి నాయన. మీకు వందనాలు. సంఘంలో కొంతమంది బలహీనలు ఉన్నారు, వారిపైన హస్తాన్ని ఉంచండి. బాలింతలకు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, పసిపిల్లలకు ఆరోగ్యాలు దయచేయండి నాయన, నీకు వందనాలు ప్రభువా. మౌనిక కొరకు ప్రత్యేక ప్రార్థిస్తున్నా, బిడ్డను ఆదరించి బలపరచండి నాయన, సహాయం చేయండి నాయన. ఈ సమయంలో బలహీనలను ముట్టండి నాయన, సహాయం చేయండి. ఈ దాసులు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన. జెరూసలేం కూడా జ్ఞాపకం చేసుకోండి, శాంతిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఉదయకాలం జరగబోయే నాయన సండే స్కూల్ సంఘారాధన అన్ని క్రమంగా దీవెనకరంగా జరిగించండి. మీ చిత్తమైతే ప్రభు వచ్చే వారంలో మరి సంఘాలు తెరుస్తారని అంటున్నారు, నీ చిత్తానికి అప్పగిస్తున్నాం. ప్రతిదీ క్రమంగా దీవెనకరంగా జరిగేలా సహాయం చేయండి. వాకి చెప్పిన దాసులు ఇంకా బలపరచుకొని మీరు నాయన సన్నిధానంలో మీరు వాడుకోండి నాయన. కూడి ఉన్న మమ్మల్ని దీవించి మీరు మహిమ పొందండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడా యేసు ప్రభువా, రక్షక మీకు వందనాలు స్వామి. మంచి దేవుడవు నీవు. గడిచిన దినాలన్నీ క్షేమంగా కాపాడావు. ఈ జూన్ నెల మొదటి మరి ఈ ఉపవాస దినాన్ని మీ బిడ్డలైన మాకందరికీ సంఘానికి అనుగ్రహించారు ప్రభు. ఎన్నో లోకంలో ఈ వైరస్ రూపంలో ఇప్పుడు వచ్చిన ఆ దుష్ట శక్తిని ప్రభు అది మీకు తెలియకుండా లోకంలోనికి రాలేదు. నన్ను క్షమించు ప్రభు, మమ్మల్ని క్షమించు, ప్రార్థన ఆలకించిన ఆయన. ఈ దుష్ట శక్తి మహమ్మారిగా ప్రబలమై ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా అనేటువంటి రుగ్మతను క్రీస్తు యేసు నామములో కాల్చమని ప్రాధేయపడుతున్నాము తండ్రి. నిరాశుడుగా నేను అడుగుతున్నాను ప్రభువా. ప్రభువా, ఈ దురాత్మ శక్తులను మేము లెక్క చేయకుండా నీ అద్భుతమైన వాక్యాన్ని విని వాటిని మరచి మీ రాజ్యంలోనికి మేము వెళ్ళడానికి మీ కృప అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రములు ప్రభు. మా పితృల ద్వారా మాకు చక్కనైనటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉన్న ప్రభు, మీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. మా పితృల యొక్క జీవితాలను మాకు చూపించి అద్భుతాలు, అవును అబ్రాహాముగా
నామకరణం చేశావు నాయన. నీ కృప మాతో ఉంచావు. తమ్ముడు కుమారుడైన లోతును ప్రభువా నీవు పెద్ద తండ్రి అయిన అబ్రహాముతో వెళ్ళటానికి నీ కృపను అద్భుతాలు చేశావు. ఇరు వర్గాల వారిని దీవించావు ప్రభువా. స్వార్థము లేనటువంటి నాయన కార్యాలు మేము చూస్తున్నాం. అబ్రాహాము నీకు విధేయుడయ్యాడయ్యా, విధేయుడయ్యాడు. నీవు పిలిచిన వెంటనే నీ పిలుపుకు మేము విధేయులు కావాలి. మరి ప్రభు నీ వాక్యం మేము చదువుతున్నప్పుడు ప్రతి మాట మాతో మాట్లాడుతుంది ప్రభు. ప్రతి మాట అది నీవే పిలుస్తున్నావు, నీవే మాట్లాడుతున్నావని మేము గ్రహించినప్పుడు తప్పకుండా నీ వాక్యానికి లోబడటానికి మీ కృప అనుగ్రహించు స్వామి. ఆదరించండి ప్రభు, ఆదరించండి. పిలిచిన నీవు మమ్మల్ని విడిచిపెట్టనని వాగ్దానం చేసావు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో స్వామి, విధేయత చూపించిన అబ్రాహాము జీవితంలో ప్రభువా అద్భుతాలు, చక్కని విషయాలను మాకు నేర్పిస్తూనే ఉన్నావు నాయన. విధేయత మాకు కావాలి ప్రభు. ఎంతటి ఉన్న స్థితిలో ఉన్నా, అంతస్తులు కలిగిన ఐశ్వర్యం ఉన్నా ప్రభు విధేయత కావాలి ప్రభు, విధేయత కావాలి స్వామి. మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. మరి అంతేకాదు, లోతుతో ఉన్నప్పుడు నిస్వార్థాన్ని, అబ్రహాములో ఉన్న నిస్వార్థాన్ని బయట పెట్టావు. రెండవది నిస్వార్థం. ఒకటి విధేయత, రెండు నిస్వార్థం. ఉన్నదా నాకు? మాకున్నదా? మేము స్వార్థపూరితమైన మనుషులం ప్రభు. క్షమించు ప్రభు, క్షమించు నాయన. నిరాశని ఇంకా రెట్టింపు ఆత్మతో నింపి వాడుకో. ఇంకా మిగిలినటువంటి విషయాలు నెక్స్ట్ వీక్ చెప్తానని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ వచ్చే వరకు మమ్మల్ని కాపాడు. నీ సన్నిధిని మాతో ఉంచు ప్రభు. ఆదరించి మహిమ పొందండి. ఈ మాటలు విన్న మా సంఘ బిడ్డలే కాదు, ఎవరెవరు వింటున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. విదేశాల్లో ఉన్న మా ప్రియులు ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుపాదం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. తన భార్య తన కొరకు ప్రార్థించమని చెప్పారు. గిద్యోను, ఐజాక్ కుమారుడు గిద్యోను మరి ప్రభా ఈ కరోనా సమయంలో వెళ్ళినప్పటికీ నీ బిడ్డకు కాపుదల నీవు ఒక్కడికే కాదు, డేవిడ్, మెర్సీ డేవిడ్ నాయన. మరి అంతేకాదు, మరి నాని ప్రభా, మరి ఇప్పుడు నీ దాసులు చెప్పిన పేర్లన్నీ నేనైతే మర్చిపోతాను ప్రభా. మీరు మరువని దేవుడై ఉన్నారు. అద్భుతాలు చేస్తారు మీరు. సుశీల గారి అబ్బాయి నాయన, తను కూడా ప్రార్థన చేయమని ఫోన్ చేశాడు. నువ్వు ఆదరిస్తూ కాపాడుతూ నడిపిస్తున్నావు. మంగమ్మ గారు పిల్లలు ఆయా ప్రాంతాల్లో పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఉన్నారు. ఆదరించి మనవరాలు శాంతిని బట్టి, రక్షణ కోడలను బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన బహుమానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా గ్రామ ప్రెసిడెంట్ సోల్మన్ రాజు గారు పాప మరి పసిబిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. మౌనిక కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మీరు ఆదరిస్తున్నారు, మీరు కనికరిస్తున్నారు ప్రభు. మీ కార్యాలు జరిగించండి. నీ దాసురాలు జెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. ఒక్కరి కాదు, బాలింతలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆదరించండి ప్రభు. యవ్వనస్తులైన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ సన్నిధి వారందరికీ తోడుగా ఉంచండి. మంచి ఉద్యోగాలు దయచేయండి. ఉన్నతమైన చదువులు
చదువుకుని నిన్ను ఘనపరచడానికి మీ కృప అనుగ్రహించండి. కొంతమంది రోగులుగా ఉంటున్నారు ప్రభా, ప్రతి విధ రోగమును లయపరచండి, గొప్ప స్వస్థత ఇవ్వండి. స్వస్థపరిచే యెహోవా నేనన్నావు, నీకు లెక్కలేని స్తోత్రాలు. ఈ రాత్రంతా మా అందరితో ఉండండి, మా ప్రభుత్వంతో ఉండండి. నీ దాసులు ప్రభువా మరి మోదీ గారితో ఉండి అద్భుతాలు చేయండి. దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, యేసంటే ఎవరో ఎరిగి నిన్ను వెంబడించడానికి. అంతేకాదు రాష్ట్రపతితో కూడా మీరు ఉండండి, పాలకులందరితో మీరుండండి, మా రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రభా మీరుండండి. సంపూర్ణంగా రక్షించండి. ఎలాగున ఈ పాలనా విధానం కొనసాగించాలో నేర్పించండి. మహిమ పొందండి. కూడి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. యేసు నామమునడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మాకందరికను, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, వాక్యం ఇచ్చిన మీ దాసులకు, సంఘమునకు ఆయన కృప కనికరములు సదాకాలము తోడయుండి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియల అనంత లయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే రేపు ఉదయకాల సమయంలో తిరిగి ఆదివారపు ఆరాధనలో మనం కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు, సెలవు.